హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మల్లేశ్వరి, ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మటన్ దాల్చా ప్రిపేర్ చేసుకుందాము. ఇది నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అమీనాబి దగ్గర నేర్చుకున్నాను. ఇది జీరా రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇందులో పప్పులు యాడ్ చేస్తాము. కందిపప్పు, పచ్చెనగపప్పు. నేను 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను కదా, దాన్ని బట్టి యాడ్ చేశాను. కానీ ఇంకా కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుందని అనిపించింది. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. కందిపప్పు 50 గ్రామ్స్, పచ్చిశనగపప్పు 50 గ్రామ్స్. ఒక 1 అవర్ ముందు సోక్ చేసుకోవాలి. కందిపప్పు, పచ్చిశనగపప్పు బౌల్లో వేసేసుకొని పసుపు, ఉప్పు, ఆయిల్ 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. మీరు లైక్ చేస్తే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్లో కానీ సపరేట్గా కానీ మెత్తగా కుక్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని దాల్చిన చెక్క 2, లవంగాలు 2, యాలకులు 2, బిర్యానీ ఆకు ఓ 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, మీరు చిన్నదైతే 2 తీసుకోండి. పసుపు, ఉప్పు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 30 మినిట్స్ సాల్ట్ వాటర్లో సోక్ చేసి ఉంచిన మటన్ యాడ్ చేసుకుందాం. ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి 2 నుంచి 3 స్పూన్లు యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమాటా ఒకటి యాడ్ చేస్తున్నాను. ధనియాలు 1 స్పూను, మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, సోంపు 1 స్పూను. 30 సెకండ్స్ వేడి చేసి పౌడర్ చేసుకోవాలి. కారం 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత 200 ml వాటర్ యాడ్ చేసి 6 to 8 విజిల్స్ రానిద్దాం. కుక్ చేసుకున్న పప్పు మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా చేసిన తర్వాత కుక్ అయిన మటన్లో యాడ్ చేసుకుందాం. 8 విజిల్స్ తర్వాత మటన్ ఒకసారి చూద్దాం. మటన్ కుక్ అయింది. ఇప్పుడు మెత్తగా చేసి ఉంచిన ఈ పప్పు మిశ్రమం యాడ్ చేసుకుందాం. 100 ml చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. లేతగా ఉన్న ఆనపకాయ ముక్కలు యాడ్ చేసుకుంటాము. 6 నుండి 8 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాం. మీడియం ఫ్లేమ్లో ఉంచి 6 నుండి 8 నిమిషాలు కుక్ చేసుకుందాము. 4 మినిట్స్ ఇలాగా బాయిల్ అయిన తర్వాత మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది కదా, ఆ మసాలా యాడ్ చేసుకుందాము. దాల్చాకి ఇదే చాలా టేస్ట్ ఇస్తుంది, అస్సలు స్కిప్ చేయొద్దు మీరు. సాల్ట్ చెక్ చేసుకుని నేను ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను, తక్కువ వచ్చిందని. ఈ మసాలా, ఈ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఒక 4 మినిట్స్ కుక్ చేసుకుందాం. మన దాల్చా రెడీ అయిన లోపు వర్షం కూడా వచ్చేస్తుంది. చాలా పెద్ద వర్షం వస్తుంది. అసలు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది జీరా రైస్ తోటి, పులావ్ తోటి, గీ రైస్తో, రోటీతో, రైస్ తోటి చాలా బాగుంటుంది. గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మీరు లైక్ చేస్తే పుదీనా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అలాంటి గీతో కూడా పోపు పెట్టుకోవచ్చు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకుని. మటన్ దాల్చా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.